కానినటువంటి వాళ్ళ అనారోగ్య పరిస్థితులు ఎట్లుంటాయి, అది ఎలాంటి అమానవీయ ఘటన అన్నటువంటిది మనం వరదల సందర్భంలో చేసినటువంటి ఇంటర్వ్యూల్లో చందు సాంబశివరావు గారు చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాని పర్యవసానాలు ఆ తర్వాత అనేక రకాలైనటువంటి జ్వరాలు బారిన పట్టడం చూసాం. కానీ ఇప్పుడు ఒక దారుణమైనటువంటి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఇది ఈనాడే హైలైట్ చేసింది. అత్యంత అరుదుగా వచ్చే నెక్రోటైజింగ్ పాసియైటిస్ వ్యాధట. 12 ఏళ్ల భవదీప్ బాధపడుతున్నాడట. సాధారణంగా షుగర్ రోగుల్లో ఎక్కువగా కనిపించే వ్యాధి చిన్నపిల్లల్లోనూ కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. శరీరం మీద ఎటువంటి గాయాలు లేకుండానే భవదీప్ శరీరంలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా ప్రవేశించడం వైద్యుల్ని విస్మయానికి గురి చేస్తుంది. భవదీప్ శరీరంలోని ప్రమాదకర బ్యాక్టీరియా చొచ్చుకుపోయి తినేయడం వల్ల కుడి కాలుని తొడభాగం వరకు తొలగించారు. ఎడమ మోకాల కింద భాగంలో 30% మేర కండను కూడా సూక్ష్మక్రిములు తినేశాయి. నెక్రోటైజింగ్ పాసియైటిస్ జబ్బుకు మరో పేరు ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్. విజయవాడలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భవదీప్కి అందించే వైద్యానికి అవసరమైన ఖర్చు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చింది. అసలు విషయం ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటకి చెందిన భవదీప్ కుటుంబం ఉండే ఇంట్లోకి ఈ నెల తొలి వారంలో వరద నీళ్ళు వచ్చింది. మరుసటి రోజు నీరు తగ్గే వరకు ఆ బాలుడు నీటిలోనే ఉన్నాడు. చిన్న చిన్న పనులు కూడా చేశాడు. అదే రోజు రాత్రి నుంచి వణుకు, చలి, జ్వరం వచ్చింది. స్థానికంగా చికిత్స చేయించుకున్నాడు. అయినా ఆరోగ్యం కుదురుపడకపోవడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. డెంగీ బారిన పడ్డట్టు గుర్తించారు. తొడల నుంచి అరికాల వరకు వాపులు వచ్చాయి. దీంతో విజయవాడలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కాళ్ల కండరాలను సూక్ష్మక్రిములు తినేశాయని గుర్తించిన వైద్యులు ఈ నెల 17 శస్త్రచికిత్స చేసి కుడి కాలుని తొడ వరకు తొలగించారు. శరీరంలోని సూక్ష్మక్రిములు ఎలా ప్రవేశించాయి, అంత వేగంగా కాళ్ల కండరాలు ఎలా తినేశాయి అన్న దాని మీద వైద్యులు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. బాలుడికి చికిత్స అందిస్తున్న అంకుర ఆసుపత్రి చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ వరుణ్, డాక్టర్ రవి మాట్లాడుతూ బాలుడి శరీరంలో కుళ్ళిన భాగాల నుంచి తీసిన నమూనాలు పరీక్షలు చేయించడంతో శరీరంలోకి ఈకోలి, క్లెబిసెల్లా సూక్ష్మక్రిములు వెళ్ళినట్టు తేలింది. ఈ క్రిముల్లోనూ ప్రమాదకారి జాతులు ఉంటాయి. అవి శరీరంలోకి వెళ్ళడం వల్లే కాళ్ళు బాగా వాచాయి. వరద నీటిలో మురుగునీరు కలుస్తుంటుంది. అప్పుడు బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో బ్యాక్టీరియా శరీరంలోకి చేరుండొచ్చు. జ్వరంతో ఉన్న సమయంలో భవదీప్ని తల్లిదండ్రులు స్థానిక ఆర్ఎంపీకి చూపించారు. అక్కడ యాంటీబయాటిక్ స్టెరాయిడ్ ఇంజక్షన్లు కండకి ఇచ్చారు, అంటే పిరుదులకి. ఇలా చేయకూడదు. కాళ్ళ వాపులు గమనించిన వెంటనే అప్రమత్తం కావాలి. ప్రస్తుతం ఐసీయూలో భవదీప్ ఎడమకాలి భాగం ఇప్పుడిప్పుడే నయమవుతుంది. పూర్తిగా కోలుకునేందుకు 2-3 నెలల వరకు సమయం పడుతుందని చెప్పారు.